ప్రతి మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని సివిల్ జడ్జి మేకల అరుణ అన్నారు. కరీంనగర్లోనే రెనే హాస్పిటల్లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా సివిల్ జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో జంటలు విడాకులు తీసుకుంటున్నారని, ఇది సరైన జీవన విధానం కాదని ఆమె అన్నారు. ప్రతి మహిళ తన జీవితంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, చిన్నతనం నుండే అన్ని విషయాల పట్ల అవగాహన ఉండేలా పిల్లలను పెంచాలని సూచించారు. వైద్య రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, వారు లేకుండా వైద్య రంగం లేదని రెనే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ స్వామి అన్నారు. Good afternoon, everyone. న్యాయంగా ఒక వ్యక్తికి శిక్ష వేయాలన్నా లేకపోతే శిక్ష నుంచి తప్పియాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. అసలు అతను తప్పు చేశాడా లేదా అనేసి. అలాగే మీ దగ్గరికి ఒక రోగి వచ్చినప్పుడు ప్రాణం పోయాలన్నా ప్రాణం తీయాలన్నా డాక్టర్ చేతిలో ఉంటుంది. అయితే వైద్య వృత్తి అంటే నాకు చాలా గౌరవం. సో అందుకే నాకు బాగలేకపోయినా, యాక్చువల్ నైట్ అంతా కాఫ్తో నాకు ఫీవర్ అయినా సరే వచ్చాను. నాకు మీ మీద ఉన్న డాక్టర్స్ మీద అభిమానంతో, అలాగే సార్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఈరోజు మీలో పార్ట్గా పిలిచినందుకు. మహిళా దినోత్సవం మనము ఎప్పుడు చెప్పుకుంటుంటాం. ఇందాక మహిళలు అనగానే ఏంటి అంటే ఫిజికల్గా వీక్, మెన్తో పోలిస్తే అనుకుంటారు. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ మెంటల్. మహిళ నిర్ణయం తీసుకున్నది అంటే, మహిళ ఎక్కడైతే అఫీషియల్ పొజిషన్లో ఉన్నది అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి. And once again, I thank on behalf of Rene Hospital for all the doctors who are working in the wards, OPs, ICs, anesthesia department, SICU, CICU, all the departments in the hospital, and making the hospital to take to next level in respect to our, health care in Karimnagar. And thank you all once again for, working with us and taking our hospital to the next level in view of the kindness, the kind-hearted services you have rendered. And during COVID period, I would tell Madam, Collector and CP, they used to call me every day, and even the RDO, because they were given the assignment to look after all the hospital. This is the biggest, and I appreciate that this is the biggest bed strength hospital in Karimnagar, which is having 150 bedded. Apollo is 130, Medicover is 99 beds, and Sunshine Hospital is 100 bed. And I'm proud that even not looking at the profits or revenues, we are running 150 bedded hospital. Sometimes half of our hospital is empty. Still, we are running it for the sake of, there are emergencies, like we have saved more than 2,000